అయితే ఈ ఆకులను గర్భిణీలు పాలిచ్చే మహిళలు అస్సలు తినకూడదు. ఇన్సులిన్ ప్లాంట్. వాస్తవానికి ఈ మొక్క పేరు ఇన్సులిన్ ప్లాంట్. దీని బొటానికల్ పేరు కాస్టస్ ఇగ్నియస్. మనలో చాలా మందికి ఇన్సులిన్ ప్లాంట్ గురించి సరిగ్గా తెలియకపోవచ్చు. కానీ మీరు ఏదైనా పేరుగాంచిన నర్సరీ దగ్గరగాని లేదంటే ఎవరైనా వనమూలికలు తెలిసిన వ్యక్తుల్ని సంప్రదిస్తే మీకు ఈ మొక్క గురించి చెబుతారు. చాలా మంది మధుమేహంతో ఇబ్బందులు పడుతుంటారు. షుగర్ వచ్చిన వారు దాన్ని అదుపులోకి తెచ్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా షుగర్ అదుపులోకి రాదు. చాలా రకాల డైట్స్ పాటిస్తుంటారు. జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే కాస్టస్ ఇగ్నియస్ అనే ఇన్సులిన్ మొక్క చాలా ఔషధ గుణాలుంటాయి. ఇది డయాబెటిస్ క్యూర్ చేయగలదు. ఇది శరీరంలో ఇన్సులిన్ ను పెంచగలదు. అందువల్లే దీన్ని ఇన్సులిన్ ప్లాంట్ అని అంటారు. ఆకు రోజుకు 1 చొప్పున తింటే చాలు. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు ఇన్సులిన్ మొక్క ఆకును రోజుకు 1 చొప్పున తింటే చాలు. మీ మధుమేహం అదుపులో ఉంటుంది. వాస్తవానికి ఈ మొక్క ఆకులను ఎక్కువగా డయాబెటీస్ చికిత్సకు ఉపయోగిస్తారు. ఈ ఆకు రక్తంలో చక్కెర స్థాయిని అతి తక్కువ సమయములో తగ్గించగలదు. ఇన్సులిన్ ప్లాంట్ ఉపయోగాలు. డాక్టర్ని సంప్రదించడం మంచిది. కొరోసోల్ యాసిడ్ ఇన్సులిన్ పెరిగేలా చేస్తుంది. రక్తంలో హైపర్గ్లైసీమియాను నియంత్రిస్తుంది. అయితే ఈ ఆకులను గర్భిణీలు పాలిచ్చే మహిళలు అస్సలు తినకూడదు. ఇక ఎవరైనా సరే ఇన్సులిన్ మొక్క ఆకులు తినాలనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించడం మంచిది. డైరెక్ట్ గా మీరే తినడం ప్రారంభించకండి. ఆయుర్వేదం డాక్టర్ని సంప్రదించడం మంచిది.